ఇక కొత్త సాల్ వచ్చింది కదా, ఇక మరి కొత్త సాల్ వచ్చిందంటే దీనికి తగ్గట్టుగా మనం ఈ బెల్లం అప్పాలు అయితే వేయాల్సిందే. బెల్లం అప్పాలంటే ఓ గవ్వ అనుకునేరు, కవి కాదు, ఇది కూడా బెల్లంతోనే చేస్తారు కదా బచ్చాలు. ఇక మీరేమో బొబ్బట్లు అంటారు, సరే కానీ ఏరియాకు ఒక పేరున్న పదం అయితే మారది, పదార్థం అయితే మారదు కదా. ఇక వేసుకున్న మంచిగా అయితే నేనైతే టేస్ట్ అయితే చూస్తున్నా, ఎప్పటికి చేసేదానికంటే ఇప్పుడు మాత్రం టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంది. ఎందుకంటే డిఫరెంట్గా ట్రై చేసినాం, ఇంతంత నెయ్యి కూడా యాడ్ చేసినాం కదా. ఇక నేనేమో కిచెన్ లోపల ఉన్న మా ఆయన మంచిగా హాల్లో మంచిగా ఫ్యాన్ కింద కూర్చొని పిండి విసుకుతుంటే ఇక ఈ కిచెన్లో నేనేమో ఓరాడుతూ ఉన్నా. పప్పు ఉడకబెట్టుడు, దాన్ని చల్లార కొట్టుడు, దాని తర్వాత పప్పు మంచిగా మిక్సీ పట్టినాక దాని నెయ్యి లేంపుడు, ఇక ఇవన్నీ నేను చేస్తా ఉన్నా. ఆయన పిండి తీసుకుని వచ్చి మంచిగా బందోబస్తుగానైతే కూర్చున్నాడు. ఏ వంటలకు బువ్వల కూర లేవులా, మేము బువ్వ కూర ఎప్పుడు అనుకున్నామంటే సాయంత్రము 4 ఎంతో అయింది బువ్వ కూర అనుకునేసరికి. ఇక అప్పటిదాకా గీ ఉగాది రోజు చేసుకునే ఆ చారుతోని ఈ బచ్చాలతోని మంచిగా అందరి కడుపులు ఫుల్ అయిపోయినాయి. గింత థమ్స్అప్ తాగుతానే ఇక అక్కడికే కథ అద్దురా బాబు, ఇంకేం వద్దు అన్నట్టుగానే అయిపోయింది. ఇక ఇట్లా మా ఆయన అయితే ఇక ఈసారి పిండి పిసికే దగ్గర కూర్చున్నాడు. ఇక బందోబస్తుగా అన్ని ఇస్తూ ఉంటే అందులో అదొకటి ఇదొకటి వేసుకుంటా, ఇక ఇల్లు కూడా నెయ్యి వదిలిపెట్టకుండా వేసుకుంటా ఇక కలుపుతూ ఉన్నాడు. అసలుకైతే నెయ్యికి మనకి ఎక్కువ పడదులే ఎందుకో, కానీ అసలు స్వీట్ ఎక్కువ ఇలాంటివి తినాలంటే మనకు అసలు నచ్చదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అలా అలవాట్లేదు, మళ్ళీ తినమంటే మనకేమో నచ్చదు. ఇక మా ఆయనేమో నువ్వు తినకుండా మెత్తివే పిల్లలలో తినద్దా అని అంటాడు, కథం కలుపుతూ ఉంటాడు. ఇక ఆయనేమో పిండి విసుకుతుంటే ఇక నేనేమో మంచిగా బెల్లం దురుముతూ ఉన్నా. గడలు సీతగొడుడు మస్తు లేట్ అవుతుందిలా నిజంగా తెలుసా. ఈజీ ప్రాసెస్ ఏంది అంటే మనకి ఎందులోనన్నా బెల్లం కలపాలి, మనకు పొడిగా రావాలంటే ఇట్లా మంచిగా కొబ్బరి తురిమేది ఉంటుంది కదా, అది లేచి తురిమినాం అనుకోండి సన్నగా వస్తుంది. ఇప్పుడు మనం పాలలో కలుపుకున్నా, ఛాయలో కలుపుకున్నా అంటే ఇట్లాంటి దాంట్లో ఎలా కలుపుకోవాలంటే దవ్వున కలుగుతుంది. అంతెందుకు మొన్నటిదాకా చూసిలు కదా పానకం పట్టే దగ్గర కూడా గడ్డలేసిన దానికంటే ఇట్లా మంచిగా గీకేసిందే తొందరగా అయిపోయింది. అట్లా సింపుల్ టిప్స్ అనేది మనం వంట ఎత్తు ఉంటే అవే వచ్చినాయి. ఇక చూడండి, అబ్బో భార్య కదా భర్త మూతి తిప్పనికి బాగా రెడీ అయినట్టు మంచిగా తిప్పుకుంటూ పిండిని అయితే సూపర్గా కలుపుతుండు. మా ఆయనకైతే అదే జోక్ మాట్లాడుతున్నాం. కాకపోతే పక్కకు టీవీ సౌండ్ ఉన్నాయి కాబట్టి ఇక నేను అది వినబడనియలేదు, కానీ వినబడేది ఉంటే మాత్రం సూపర్గా అనిపించి తెలుసానులా. ఇక ఆలోపే ఇక పప్పు అయితే మంచిగా నీళ్ళు సుక్క లేకుండా మంచిగా ఆరిపోయిన తర్వాత ఓ గిన్నెలు వేరే గిన్నెలు వేసి అందులో ఇప్పటిదాకా తురిమిన బెల్లం వేసి గింతంత ఇలాచీ పౌడర్ వేసేసి, పౌడర్ అంటే మళ్ళీ ఇలాచీలు వేరు పౌడర్ వేరు కాదు, ఇలాచీలోనే మంచిగా మెత్తగా దంచేది ఉన్నాయి కదా చిన్న రోలు, అందులోనే కలిపినా మంచిగా కలిపేసి పప్పు చూస్తే గట్టిగా ఉన్నది అని అనిపిస్తుంది. గిట్లా అడిగితే మంచిగా చీతికిపోతుంది. మంచిగా నానింది, మంచిగా బందోబస్తు ఉడికింది కాబట్టి సూపర్గా అయిపోయింది. ఇక అన్నీ కలిపినా మళ్ళీ ఇట్లనే చేయొద్దు అనేసి దీన్ని మళ్ళీ మిక్సర్లో వేసి మంచిగా మిక్సీ పట్టిన తర్వాత చేసుడైతే షురూ చేసిన. సరే కానీ ఇక ఇంట్లో మరి మీ వైఫా లేదంటే మీ అమ్మ నా బచ్చాలు చేసేటప్పుడు మీరే పని అందుకున్నారు చెప్పుల్లి. ఇక మా ఆయనేమో పిండి విసికే దగ్గర కూర్చున్నాడు. దాని తర్వాత ఓ 4-5 నేను కాల్చిన, ఇక మిగిలిన బచ్చాలన్నీ కూడా మా ఆయనే కాల్చిండు. ఎందుకంటే జర ఆడవాళ్ళం ఎక్కువసేపు పొయ్యి కాడ ఉండలేం కదా, కొంచెం చికాకు అనిపిస్తుంది, మస్తు గాబర్ అవుతుంది, ఎక్కువసేపు ఉండలేం కదా. ఇక అందుకనే ఆయనతో పని అయితే మా ఆయన అందుకున్నాడు. ఇక నేనేమో మిక్సీ పట్టిన మంచిగా పిండిని అయితే మళ్ళీ వంటగదిలోకి వచ్చేసిన, గిన్నె పెట్టి గింతంత నెయ్యి పోసి మంచిగా నెయ్యిని అయితే అటు ఇటు వేంపిన. సో ఇక్కడ మనం నెయ్యి వాడే ప్రతి దగ్గర కూడా తక్కువ మోతాదే అయినా కూడా దీని టేస్ట్ లెవెల్ అనేది మంచిగా పెరిగిపోతూ ఉంది. ఇందాక పిండిలా కలిపినాం, ఇప్పుడేమో మళ్ళీ ఇక్కడ శనగపప్పు బెల్లంలో కూడా కలుపుతున్నాం. సూపర్గా అయింది. ఇక ఇట్లా మంచిగా గిన్నెలు వేసేసి మీడియంకి అయితే మంట పెట్టేసి గిర్ర కలుపుకున్నాము. అది ఇక మంచి ఒక ఫ్లేవర్ వాసన రాగానే ఇట్లా గిన్నె వెడల్పు మొత్తం అందుకొని తీసుకొచ్చిన మంచిగా ఫ్యాన్ కింద కూర్చున్నా. మళ్ళీ దమ్ము మన చారు ఉన్నాయి కదా ఉగాది చారు, మళ్ళీ గిలాసులు వేసినాం, హాయిగా కూర్చున్నాం. ఇక ఈలోపు ఇవన్నీ ఎక్కడెక్కడ చల్లారిపోయింది. ఇక కథం మళ్ళీ కూర్చున్నామా, ఇక చపాతీ చేసుడు. ఇక ఈ బచ్చాన్ని నేను తయారు చేసి 4 కాల్చి ఇక ఇట్లా కాలువయ్యా అని చెప్పుడుతోనే ఇక మిగిలిన పని అంతా మా ఆయన చూసుకున్నాడు. ఇక వేరే స్వీట్ల కాడికి వేరే ఫుడ్ల కాడికి అయితే మేము పోలేదుల్లా. పోయే అంతటోళ్ళం అయితే కాదు, ఉన్నంతలో వేసుకొని తినాలి. లేనప్పుడు ఏతులు పడడం ఎందుకు, చేసినాము అన్నట్టుగా బిల్డప్లు మనకెందుకులా, మనకు అంత అవసరం లేదు. ఇంతంత షారు చేసుకున్నాం, ఇంతంత బచ్చాలు చేసుకున్నాం, సాయంత్రం దాకా హాయిగా తిన్నాము. ఇక సాయంత్రం అయినాక బువ్వ కూర వండుకొని తిన్నాం. అసలు చెప్పాలంటే తెల్లారినాక కూడా ఉన్నాయి తెలుసా మా బచ్చాలు, టిఫిన్కి కూడా మంచిగా అవే మనిషికొకటి కూడా మిగిలిపోయినాయి. అంత సూపర్గానైతే మాకైతే సూపర్గా అనిపించింది. సరే ఏదైతే ఏంది మీకు కూడా ఈ సంవత్సరం అంతా కూడా హాయిగా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఏ రాశులు గీసులు అనే ముసలి పక్క పెడితే ఏమంటారు, తెలిసిన వాళ్ళతోనైనా తెలియని వాళ్ళతోనే ఎక్కువనట ఊకే ఎక్కువ మాట్లాడుతుంటే ఎక్కువ గొడవలు అవుతూ ఉంటాయట. ఇయర్ ఎందుకైనా మంచిది కాబట్టి ఎక్కువ పక్కన వాళ్ళతోని
వాళ్ళ మాటలలో మాట కలపకుండా మంచి సైలెంట్గా ఉండి మీ పని ఏందో మీరు చూసుకోండి. మీ జోలికి వచ్చినవని మాత్రం వదిలిపెట్టకుండా దమ్మడి దిమ్మడి గుద్ది అయితే పడేయాలి. ఇక అంతే, అట్లుంటేనే ఈ లోకంలో నడిచేటట్టు ఉన్నది, లేకపోతేనైతే లేదు. ఇక దాని తర్వాత కొంచెం పిండి తీసుకొని చపాతీ లెక్క రాసి ఇక బెల్లానికి ఇంతంత కలిపేసి ఇక మళ్ళీ కోలతో రాకితే పిండి అంతా బయటకు వస్తుంది. ఎందుకంటే మనం దెబ్బ దెబ్బ రాకుతాం కదా, అందుకనే చేయితోని నిదానంగా మంచిగా ఒత్తేసి కథం తీసినాం. సాటాలు వేసేసినాం. చూడాలి ఎంత పల్సగా వచ్చేసిందో. మంచిగా లోపల ఉన్న బెల్లం పిండి మనకు ఎగ్దమ్లో సూపర్గా కనిపిస్తలేదు. ఎగ్ ఇట్లా అయిన తర్వాత మళ్ళీ పెనం మీద గింతంత నెయ్యి వేసుకొని ఇక ఈ చపాతీని అటింత ఇటింత మంచిగా ఎర్రగా గాలేటట్టు కాల్చుడు, వచ్చి తినడు. గింతనే, ఎంత సింపుల్గా ఉంది, మంచిగా సింపుల్గా ఉంది కదా మా వంట. ఎవరాలు అయితే మరి మీకు కూడా నచ్చితే లైక్ చేయడము, ఈ వీడియోని మీ వాళ్ళందరికీ షేర్ చేయడం మర్చిపోకుండా. ఇలాంటి బోల్డని ముచ్చట్లు మీరు చూడాలి వినాలి అని అంటే మాత్రం అకౌంట్ను ఫాలో అవుతూ ఉండండి. ఇక ఇప్పుడైతే నా పెళ్లి కానప్పుడు సంగతి అయితే చెప్తున్నా. ఇన్న తర్వాత మీకు నవ్వచ్చిందా లేదా ముచ్చటనైతే చెప్పులేదు. ఎందుకంటే మేము పెళ్లి కానప్పుడు క్రిస్టియన్స్, ఇక దేవుణ్ణి ఎక్కువ నమ్ముకుంటాం కాబట్టి ఇక ఇట్లాంటి బచ్చాలు చేసే ముందు గివి ఫాలో కావాలనేది ఏం లేనే లేదు. కాకపోతే మా అవ్వ మా కోసం ఇలాంటి ఏ ఫుడ్ అయినా సరే పండగ తగ్గట్టుగానైతే మాకు అన్నీ చేసి పెట్టేది మా అవ్వ, అంటే మా అమ్మమ్మ. ఇక ఇట్లా బచ్చాలు చేసింది అనుకోండి, ముందుగా ఒకటి తింటాము. ఇక తిన్న తర్వాత మా పార్టీ ఉంటుంది, కళ్ళు పార్టీ. కళ్ళు తాగుతాము, బిందాస్ కత్తాము. ఇది మళ్ళీ ఒక 2 జేబులలో 2 బచ్చాలు నింపుకుంటాం, కథం పోతాం. మంచిగా పొరగళ్ళతో ఆడుకుంటూ హాయిగా తింటూ ఉంటాం. మాకైతే మెయిన్గా పండుగ అంది అంటే మాత్రం కళ్ళు పార్టీనే కన్ఫామ్గా ఉండాలి. మరి మీ ఇంటి ఎట్లా సంగతి కావాలి.